నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. లాడెన్కు పాక్ ఆశ్రయం, ఉగ్రవాదులకు ఖతార్ నిధులు. ఈ ప్రపంచానికి అందరికీ తెలుసు. ఒక్క ట్రంప్కు ఉపాధ్యక్షుడికి ఇద్దరికి తెలియదు. ప్రేక్షకులారా, ట్రంప్కు అమెరికా అధ్యక్షుడికి ఉపాధ్యక్షుడికి తెలియదు. వాళ్ళు మెచ్చుకుంటుంటారు. కానీ ప్రపంచంలో అందరికీ తెలుసు. లాడెన్కు 10 సంవత్సరాల పాటు షెల్టర్ ఇచ్చిరు వాళ్ళు. 10 సంవత్సరాలు ఏ శాటిలైట్ కూడా దొరకకుండా వానికి బంగ్లా, వానికి సెక్యూరిటీ, వైభోగాలు, వానికి ఏది కావాలంటే అది అన్నీ అందించింది లాడెన్కు. చివరికి అమెరికా దళాలు దొరకబట్టి రాత్రి కథం చేసినాయి. కానీ ఆశ్రయం ఇచ్చింది ఎవరు? పాకిస్తాన్. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది ఎవరు? ఖతార్ అండ్ పాకిస్తాన్. కానీ అధ్యక్షుడు ఉపాధ్యక్షులకు తెలియదు. అమెరికా అధ్యక్షుడు పాక్ ఆర్మీ చీఫ్ని మెచ్చుకున్నాడు. వాడు ప్రధానిని పక్కకు పెట్టిరు. వాడు బూట్లు నాకిటోడిని పక్కకు పెట్టి ఆర్మీ చీఫ్ను ట్రంప్ మెచ్చుకున్నాడు. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ప్రశంసలు కురిపించిండట. వాడు పెద్ద శుద్ధపూస, నోబెల్ శాంతి బహుమతికి అవార్డు వాడు పాక్ ఆర్మీ చీఫ్ ఇట్లా మెచ్చుకున్నారు. వాడు మహానంత దుర్మార్గుడు ఇంకోడు లేడు. దుర్మార్గమైన దేశం, దుర్మార్గమైనటువంటి ఆర్మీ, దుర్మార్గమైన మనుషులు వాళ్ళను ఇద్దరిని తెలియదు పాపం. వాళ్ళకు అతి కదా, ఓవర్ యాక్షను, అతి. వాళ్ళు మెచ్చుకున్నాక ఏమైంది? వీడు ప్రశంసలు కురిపించిన కొన్ని గంటల్లోనే సొంత పార్టీ ఎంపీలు ఈ విమర్శలు చేశారు. ఏం విమర్శలు అంటే, ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్, ఖతార్లపై రిపబ్లికన్ సెనేటర్లు రిక్ స్కాట్, టీమ్ షిహి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్, ఖతార్లు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంతో పాటు నిధులు సమకూర్చాయని విమర్శించారు. ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్కు పాకిస్తాన్ దశాబ్దం పాటు ఆశ్రయం కల్పించిందని పేర్కొన్నారు. ఎట్లుంటుంది చెప్పి? అంటే ఈ ఇద్దరికి ఈ మూర్ఖులు వాళ్ళకి తెలియదా? దేశానికి ఒక ఆయన అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు, ఏం దేశం పాడైంది అది? మీ అమెరికా ప్రజలను చంపినారు వాళ్ళు. వరల్డ్ బిగ్గెస్ట్ టవర్స్ అవి. వేలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. లాడెను వానికి ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాను. ఎందుకయ్యా వాళ్ళని మీరు మెచ్చుకుంటుంటారు? దొడ్డిదారి నుంచి సహాయం చేస్తారు. ఏమున్నది మీది అక్కడ? ఏం దాచిపెట్టిరు పాకిస్తాన్లో? అక్కడ అమెరికా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు పాకిస్తాన్లో ఏం దాచిపెట్టిర్రు? ఎందుకు మెచ్చుకుంటున్నారు వాళ్ళని? ప్రపంచానికి వాళ్ళు దుర్మార్గులని తెలుసు కదా. నీ ఎంపీలే విమర్శించిరిగా మీరు తలకాయలు ఎడబెట్టుకుంటారు. ఇప్పటికైనా అమెరికాకు నిజమైన మిత్రులు ఎవరో అందరికీ స్పష్టంగా అర్థం కావాలి. పాకిస్తాన్, ఖతార్కు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన చరిత్ర ఉంది. ప్రస్తుతం ఈ శాంతి కంటే దశాబ్దాలుగా ఇరాన్లో కొనసాగిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. ఎంపీలు వాళ్ళతో ఒకసారి కొట్టించుకోండి. వాళ్ళు కాళ్ళకు వేసుకున్న చెప్పులతోటి కొట్టించుకోండి ఇద్దరు. వాళ్ళు ఎంత మంచిగా చెప్తున్నారయ్యా. విషపూరితమైన మనుషులు వాళ్ళు, ఉగ్రవాదులను పెంచి పోషించిన వాళ్ళు. అటువంటి వాళ్ళ సోపతి పట్టకుండాయా నిజమైన మిత్రులు ఎవరో మొదలు తెలుసుకోండి అని ప్రపంచానికి చెప్పుతూ వాళ్ళ అధ్యక్షుడు మెంటల్ క్రాకోడు ట్రంప్కు ఉపాధ్యక్షుడికి చెప్తున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకేమైనా ఉందా? నీ ఇంట్లో నీకు మంచి చెప్పినాక నువ్వు వినకుంటే ఇక నీ ఎంత దుర్మార్గుడు ఎవరిగా? ప్రేక్షకులారు ఏమంటారు? ఈ పాములకు పాలు పోస్తామంటున్నారు. విషతుల్యమైనటువంటి పాములు పాకిస్తాన్ వాళ్ళను అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మెచ్చుకుంటున్నారు. వాళ్ళకి సకల మర్యాదలు చేస్తున్నారు. వాళ్ళ ఇంటోళ్ళే, వాళ్ళ పార్టీ ఎంపీలే ఇవాళ. అది పద్ధతి కాదు. పాకిస్తాన్, ఖతార్లను నమ్మొద్దు అని అన్నదానికి మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.